బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడిప్పుడే అందిన వార్త. మరి పదవి విరమణ వయసుపై కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. ఇక వివరాలు చూసేద్దాం. ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అయితే స్క్రీన్ మీద ఇక్కడ మీరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు మరి సొసైటీలు, గురుకుల మరియు సొసైటీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పిందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న పదవి విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు అయితే బయటపడడం జరిగింది. దీనికి సంబంధించిన ఫైల్కు సీఎం ఆమోదం తెలిపినట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా పాత పింఛన్ విధానం ఏదైతే ఉందో మరి ఎప్పటి నుంచో సిపిఎస్ రద్దు కావాలని చెప్పి మరి ఉద్యోగులంతా కూడా వారి యొక్క అభిప్రాయాలన్నీ కూడా ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. మరి సిపిఎస్ విషయంలో మాత్రం చాలా లేట్ అయితే అయిపోయింది. ఎంతో ఆలస్యమైనప్పటికీ కూడా దీని మీద స్పందించడం కూడా జరిగిందనమాట. దీనిపై కూడా సీఎం ఖచ్చితంగా మరి దీని విషయంలో ఖచ్చితంగా ఫోకస్ అయితే పెడతామని కూడా మరి తెలియజేశారు. అయితే త్వరలో ఈ యొక్క ప్రతిపాదనలకు మంత్రివర్గ సమావేశం పంపించి అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ యొక్క నిర్ణయం అమల్లోకి వస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000 మంది ఉద్యోగులు నేరుగా లాభపడే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే 62 సంవత్సరాలకు పదవి విరమణ వయస్సు అనేది అమల్లో ఉండగా కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం మరి 60 సంవత్సరాల వయసు అయితే వర్తిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో చాలామంది మరి చూసుకున్నట్లయితే చాలా కాలంగా తమకు సమాన అవకాశం కల్పించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నాయి. అయితే ఉద్యోగుల విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం తాజాగా రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకైతే 62 సంవత్సరాలకైతే పెంచే దిశగా అడుగులు వేసింది. ఈ యొక్క నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులకు మరో 2 ఏళ్ల పాటు ఉద్యోగ భద్రత అయితే లభించనుంది. అలాగే రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఆర్థిక ఒత్తిడి కొంతకాలం వాయిదా పడనుంది. ఇకపోతే ముఖ్యంగా గురుకులాలు, సొసైటీ పాఠశాలలు, ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులు ఈ యొక్క నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఉద్యోగులు మాకు ఇంకా ఎందుకు ఇన్ని సంవత్సరాలు పెంచడం, ఇప్పటికే వయసు అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నామని మరికొంతమంది అయితే ఉన్నారు. మరి దీని పట్ల మీకు అభిప్రాయాన్ని తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఆర్థిక శాఖ మంత్రి పయ్యపూల కేశవ్కి అయితే కృతజ్ఞతలు ఈ యొక్క సందర్భంగా తెలిపారు. ఈ యొక్క నిర్ణయం త్వరలోనే అధికారిక ఉత్తర్వుల రూపంలో వెలువడే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.